గత కొన్ని రోజులుగా సర్పంచుల ఆధ్వర్యంలో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి శైలజనాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగనమల నియోజకవర్గంలో 5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సర్పంచ్లకు ఆయన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బుక్కరాయ సముద్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సర్పంచులను ఘనంగా సత్కరించారు. ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ కోసం పనిచేశారన్నారు. అలాగే గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారన్నారు. ఈ సందర్భంగా శైలజనాథ్ మాట్లాడుతూ కొందరు అధికారులు నాయకులు చెప్పినట్టు వింటూ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. సర్పంచులు చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారన్నారు. ఎల్లకాలం ఇదే పాలన ఉండదన్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలన్నారు. వచ్చేది జగన్మోహన్ రెడ్డి పాలన అన్నది మర్చిపోవద్దని హెచ్చరించారు. సర్పంచులకు ఇచ్చిన నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు జలధార వంటి వాటికి డైవర్ట్ చేయవద్దని, కావాలంటే వాటికి ప్రత్యేకంగా నిధులు కేటాయించుకోవాలని సూచించారు. सर ओके रेडी से ओके ऑल ग्रू स्माइल सर వెనక్కి జై అది కొద్ది మంది అధికారులు తమ ఆట ఇట్లాగే సాగుతుందని నమ్ముతున్నారేమో స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాను. రాబోయే పరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గుర్తుంచుకోమని చెప్తా ఉన్నాను. రేపొద్దున రాబోయే గ్రామాల యొక్క వ్యవహారాలని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల పక్షాన చూడబోయేది, పరిశీలించబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన సంపూర్ణ గ్రామ స్వరాజ్యాన్ని ఏదైతే గాంధీ కళ్ళగన్నాడు, మహాత్మా గాంధీ గారు మనకు చెప్పారు, ఒక సంపూర్ణ గ్రామ స్వరాజ్యానికి నాంది వేసి దాన్ని ముందుకు పరుగులెత్తించిన జగన్మోహన్ రెడ్డి గారిని సదా అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం గుర్తున్న విషయాన్ని చెప్పండి అందరికీ. ఈ రోజున సచివాలయాలు రేపు వాళ్ళ ఆఫీసర్లు కూర్చున్నా, రేపు ఎవరు సర్పంచ్గా గెలిచి కూర్చున్నా అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సర్పంచ్కి ఇచ్చిన గౌరవం, ఒక అడ్రస్, అది ప్రజల యొక్క పరిపాలన కోసం వేసిన ఒక పరిపాలనా భవనం, పరిపాలనా సభ అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పని కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఆషామాషగా ఉన్న కార్యక్రమాలు కాదు, ఆవేశం ఏమీ లేదు. ఈ అన్యాయం ఎదుర్కోవడానికే ఎలక్షన్లు వస్తాయి, పోటీ చేస్తాం, గెలుస్తాం. ఇందులో ఏమీ ఏ స్థాయిలో గెలుస్తాం ఆ స్థాయిలో గెలుస్తాం, ఇబ్బంది ఏం లేదు. మీరు అధికారుల్ని పోలీసుల్ని వాడుకోకుండా పక్కకుంటే మెజారిటీ మేమే గెలుస్తాం. ఏం అనుమానం నాకే కాదు, ఎందుకంటే చూశాను, నేను చాలా పంచాయతీ ఎలక్షన్లు చూశాను ఆఖరి. కాబట్టి పెద్దలారా, స్నేహితులారా, ప్రత్యేకించి మా సర్పంచులని నేను కోరుకున్నది ఒక్కటే, మీరు చాలా యాక్టివ్ పొలిటికల్ లైఫ్లో. నా కోరిక సర్పంచ్ కానీ మీకు చెప్పాలి, నేను సర్పంచ్ కావాలని చాలా ఆనందపడి. ఎందుకంటే ఎమ్మెల్యేకి సంతకం పెట్టేది ఏమి ఉండదు, ఊరికే రికమెండేషన్ లెటరే రాయడం ఎమ్మెల్యే రాస్తే. కానీ సర్పంచ్కి సంతకం పెట్టే శక్తి ఉందని నేను మా కాటమయ్య ఉన్నాడు, ఒరే కాటమయ్య, సరే కాటమయ్య దయాలకొండపల్లి ఏమన్నా అయితే నాకు ఇయ్యను రా అంటే వాడు ఇవ్వలే. కాబట్టి సర్పంచ్ అంటే నాకు చాలా పరిపూర్ణమైన గౌరవం ఉంది. ఎందుకంటే ఒక గ్రామాన్ని పూర్తి స్థాయిలో అన్ని విభాగాల గురించి ఆలోచించే ఒక నాయకులు మీరు. ఆ కార్యక్రమాన్ని 5 సంవత్సరాల పాటు మీరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ప్రజల పక్షాన పనిచేసిన మీ అందరికీ కూడా సింగనమల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. కరోనా కష్టకాలంలో కూడా ప్రజల కోసం పనిచేసి ప్రజల క్షేమాన్ని కాపాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచుల అభినందన కార్యక్రమం ఇది. వారి సేవల్ని పార్టీ గుర్తించింది, జగన్మోహన్ రెడ్డి గారు అభినందించారు. భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన పనిచేయమని వారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున సన్మానించుకోవడం జరిగింది. మీ ద్వారా ప్రభుత్వానికి ఒక్క మాట, వారి హయాంలో జరిగిన పనులకు, న్యాయబద్ధమైన పనులకు తక్షణం నిధులు విడుదల చేయండి. అది ఇంకొక దానికి ఆ జలరక్షణ, జలహారతి ఆ పేరుతో వాటిని మీరు అన్యాయం చేయొద్దండి. కావాలంటే నీళ్ల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ రిలీజ్ చేయండి, కానీ అందరు సర్పంచుల యొక్క బిల్లులు అన్నీ పూర్తి చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఎవరు?